మిత్రులకు మీ చిత్తలూరి నమస్కారం. మన హైకూ గ్రూప్లో మిత్రులందరము కలిసి హైకూలు రాసుకుంటూ హైకూల ద్వారా తమ తమ భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ హైకూ రచనని పాపులరైజ్ చేయడం కోసం నిజంగా మోహన్ రామ్ ప్రసాద్ అడ్మిన్ వారి ఆశీస్సులతో వారి గైడ్లైన్స్తో మనం బాగానే ముందుకు వెళుతున్నాము అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. దానికి మిత్రులందరూ కూడా హైకూ కవులు తమ తమ కవితల్ని గ్రూపులో పోస్ట్ చేస్తూ చక్కని హైకూ పొయిటిక్ అట్మాస్ఫియర్ని ఎస్టాబ్లిష్ చేయటంలో తమ వంతు కృషి చేస్తున్నారు. దానికి వారందరికీ మనం తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక కమింగ్ టు దిస్ పాయింట్, అంటే ఇది కేవలం నా అభిప్రాయంగా మాత్రమే చెప్తున్నాను. నేను చాలా స్టడీ చేశాను. ముఖ్యంగా హైకూకి సంబంధించి నేను చేసినటువంటి స్టడీలో భాగంగా ద థింగ్స్ విచ్ హ్యావ్ అట్రాక్టెడ్ మీ లాట్. సో ఐ వాంటెడ్ టు షేర్ దోస్ ఐడియాస్ విత్ అవర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఒక మనము ఎవ్రీ వెన్స్డే ఒక ఫోటో హైకు పెట్టుకుంటున్నాం. సో ఐఎమ్ కన్ఫైన్ టు షేర్ మై వ్యూస్ ఓన్లీ ఆన్ ద టాపిక్ ఫోటో హైకు. ఇన్ బిట్వీన్ some points maybe they may come out in the connection of haiku also. It doesn't matter, I think. ఫోటో హైకు అనగానే మనకు కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది అని నా అభిప్రాయం. ఫోటో హైకు అంటే మనకి ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జపనీస్ కానీ, స్వీడిష్ పీపుల్ కానీ, ఫిలిప్పైన్స్ పీపుల్ కానీ, యుఎస్ఏ అమెరికన్ పీపుల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైకూ కవుల యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హైకూలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఫోటో హైకూ ఎట్లా రాయాలి అనే దాని పట్ల కొంత స్పష్టత మనకు వచ్చే అవకాశం ఉంది అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఫోటో హైకూ అనగానే ఫస్ట్ ఏంటంటే, ఫోటో అంటే ఒక ఇమేజ్ ఉంటుంది మనకి. ఫోటోగ్రాఫర్ తన పర్సెప్షన్లోంచి ఒక పర్స్పెక్టివ్గా ఒక పిక్చర్ని గ్లోరిఫై చేస్తూ, ఒక థీమ్ని గ్లోరిఫై చేస్తూ అతను కూడా ఒక పిక్చర్ మనకు ప్రజెంట్ చేస్తాడు. అదే పిక్చర్ని హైకూ కవి పరిశీలించి తను అక్షర రూపంలో ఒక హైకూ రాస్తాడు. అంటే ఇక్కడ ఫోటో అండ్ హైకూ రెండు అంశాలు ఉంటాయి. ఈ రెండు అంశాలకు మధ్యలో ఒక బ్రిడ్జ్, అంటే ఒక పర్సెప్షన్, ఒక థాట్ ప్రాసెస్, ఒక బ్యూటీ ఆఫ్ పోయిటరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్. యాక్చువల్లీ ఇట్ విల్ బి క్రియేటెడ్. అంటే అప్పుడు ఫోటో ప్లస్ హైకూ ఈ రెండింటి మధ్యలో ఒక సినర్జీ ఉండాలి. ఒక సినర్జీ అంటే ఒక కంబైనింగ్ ఎంటిటీ. ఆ రెండిటి సమన్వయంతో ఒక సరికొత్త విజన్ ఆఫ్ థాట్, ఫోకస్ కావాలి ఫోటో హైకూలో. అందుకే ఫోటో హైకూ అంటే అసలు యాక్చువల్లీ ఫోటో హైకూ ఇట్స్ నాట్ జస్ట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోటో. ఇట్స్ నాట్ జస్ట్ ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోటో. ఇది కాదు. చాలామంది పొరపాటు పడుతుంది ఎక్కడ అంటే, ఫోటో హైకూ అనగానే దాన్ని జస్ట్ దే ఆర్ డిఫైనింగ్ దట్ ఫోటో. అంటే దే ఆర్ గివింగ్ డిస్క్రిప్షన్. ఆ ఫోటోకు సంబంధించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నారు. ఫోటోకు సంబంధించి మనము డిస్క్రిప్షన్ ఇవ్వడం కాదండి. ఫోటో హైకూ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోటో. దెన్ వాట్ ఈజ్ ఆ ఫోటో హైకూ అంటే
మనకు ముఖ్యంగా ఫోటో హైకులో ముందే చెప్పినట్టు ఒక సినర్జీ ఉండాలి. అంటే ఫోటో ప్లస్ కవి రాసినటువంటి హైకు రెండింటి మధ్యలో కూడా ఒక కంబైనింగ్ ఒక యూనిటీ ఆఫ్ థాట్ కన్వే అవ్వాలి. అందుకే అంటారు యాక్చువల్గా ఇంకొక అభిప్రాయం కూడా ఉంది, ఫోటో హైకు అనగానే దట్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు ద నేచర్ అనుకోవటం, లేకపోతే ఒక వర్ణనాత్మకమైనటువంటి ఒక సౌందర్యాత్మకమైనటువంటి భావనకి పరిమితం అవ్వటం, అట్లాంటివి కూడా మనకు కనబడుతున్నాయి. అది కూడా కాదండి. ఫోటోకి హైకు మధ్యలో ఒక సినర్జీ ఉండాలి. తర్వాత ఒక సెన్సువాలిటీ ఉండాలి. అంటే దట్ ఫోటో ఆర్ హైకు షుడ్ కన్వే ది సెన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఒక సెన్సువాలిటీ, ఒక సెన్సువల్ పర్సెప్షన్స్ని అది ఫోకస్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి జపాన్లో ఒకటి ఉంది, ఒక వర్డ్ అంటారు, ఏమంటారు అంటే ఫుసుకో ఫుడో అని. ఫుసుకో ఫుడో అంటే నాట్ టూ ఫార్, నాట్ టూ క్లోజ్. అంటే మనం ఫోటో కోసం రాసినటువంటి హైకు ఏదైతే ఉందో అది దట్ షుడ్ నాట్ టూ ఫార్, దట్ షుడ్ నాట్ బి నాట్ టూ ఫార్, నాట్ టూ క్లోజ్. అంటే ఫోటోకి చాలా దూరంగా ఉండకూడదు, చాలా దగ్గరగా ఉండకూడదు. వన్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ షుడ్ బి దేర్ బిట్వీన్ ద పోయట్రీ యూ హ్యావ్ రిటన్ అండ్ ద పిక్చర్ విచ్ ఈజ్ గివెన్ దేర్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఉంది, జపాన్లో హైకు అనగానే దెర్ ఇస్ ఎ వర్డ్ కిగో అంటే సీజన్, అంటే విచ్ రిఫ్లెక్ట్స్ సీజన్. అంటే సీజన్కు సంబంధించి ఒక వర్డ్ ఏదైనా, అంటే ఒక సీజన్ ఎలివేట్ చేస్తున్నటువంటి ఒక అంశం ఏదైనా ఉండాలనేది కూడా ఒకసారి ఉంది. ఇక్కడ కూడా చిన్న పొరపాటు ఏం చేస్తారంటే సీజన్ అనగానే వీ నీడ్ నాట్ మెన్షన్ ద సీజన్ డైరెక్ట్లీ. ఇప్పుడు సీజన్స్ విషయానికి వస్తే చాలా రకాలు ఉంటాయి. ఫారినర్స్కి, మనకి భూమధ్యరేఖ ప్రాంతానికి అటువైపు ఉన్న వాళ్ళకి కొన్ని 6 ఋతువులు కనబడతాయి. మనం ఇక్కడ పుస్తకాల్లో 6 ఋతువులు చదువుకుంటాం, కానీ మనకు 4 ఋతువులే మన అనుభవంలో ఉంటాయి. ఇప్పుడు జపాన్ వాళ్ళకి మనకంటే ఇంకా అంటే ఎక్స్ట్రా ఉన్న 2 సీజన్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాయి. ఇప్పుడు శరద్ ఋతువు కానీ, హేమంత ఋతువు కానీ ఇట్లాంటివి. అప్పుడున్న వాతావరణం అంటే ఒక చలికాల వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి స్ప్రింగ్ సీజన్, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కాలం ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఆఫ్ నేచర్ దే ఫీల్ అండ్ దే ఎక్స్పీరియన్స్. అట్లాంటి సందర్భాన్ని వాళ్ళు కవిత్వం చేస్తారు. హైకుల రూపంలో చాలా చెప్పారు వాళ్ళు. సరే, ఇట్లా సీజనాలిటీ ఒకటి ఉంటుంది, సీజన్ ఎక్స్ప్రెస్ చేయటం. అయితే మనం అన్నిసార్లు సీజన్ అంటే మనకుంటాయి, వింటర్ ఉంది, రెయిన్ ఉంది, సమ్మర్ ఉంది. ఇట్లాంటి సీజన్స్ని కూడా మనం మెన్షన్ చేస్తూ హైకులు చూపించవచ్చు. కాకపోతే సీజన్ అనే కాదండి, ఇక్కడ సీజన్ ఎక్స్ప్లోర్, రిఫ్లెక్ట్ చేసేటువంటి, షోకేస్ చేసేటువంటి సీజన్ రిలేటెడ్ ఏదో ఒక వర్డ్ ఉన్నా సరే అక్కడ సీజన్ మెన్షన్ అయి ఉన్నట్టే. కానీ దట్ ఈజ్ నాట్ పర్టికులర్. ఎందుకంటే హైకు ఎక్స్పాన్షన్లో మనం ఇంకా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో, అంటే జపాన్ టు అమెరికన్ సొసైటీ వరకు హైకు ప్రయాణం చేసిన తర్వాత అది తనను తాను మోడిఫై చేసుకుంటూ దాని యొక్క రూపం, ఫామ్లో కానీ కొన్ని ఎక్సెప్షన్స్ని కొన్నిటిని పక్కకు పెట్టుకొని ఒక ఇన్ ఎ బ్రాడర్ సెన్స్ దట్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ డెపిక్టింగ్ ద బ్యూటిఫుల్ పర్సెప్షన్స్ అండ్ థాట్స్ అండ్ బ్యూటిఫుల్ vision of nature and the concept and everything is beautifully being focused. అంటే ఇట్లాంటివన్నీ అంటే ప్రకృతికి సంబంధమైనటువంటి సౌందర్యాత్మక ప్రపంచాన్నే కాకుండా ఒక భావనాత్మక ప్రపంచంలోంచి ఒక కొత్త ఆలోచనని అది మనకి డెపిక్ట్ చేస్తూ కనబడుతూ ఉంది. అందుకే మనం హైకు ఈజ్ ఏ 3 లైన్ ఫామ్ అంటాం. ఇట్ షుడ్ బి ఇన్ 3 లైన్స్. 3 లైన్స్ అనగానే కూడా ఆల్ 3 లైన్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ హైకుస్. 3 లైన్లో రాయగానే అది హైకు అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదండి. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్.
కొంతమంది ఎక్స్పర్ట్స్ ఫారినర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే జనరల్గా హైకూలో ఉన్న 3 లైన్స్ కూడా దానికి ఇండివిజువల్గా కనపడటం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ లైన్లో ఒక సీన్ ఉండాలి, సెకండ్ లైన్లో ఒక యాక్షన్ ఉండాలి, థర్డ్ లైన్లో ఒక సర్ప్రైజ్ ఉండాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ ఆహా మూమెంట్ అంటారు. ఆహా మూమెంట్, దట్ ఈస్ అ సర్ప్రైజ్. ఫస్ట్ లైన్లో ఒక సీజన్ ఆర్ ఒక సీన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్, సెకండ్ లైన్లో యాక్షన్, థర్డ్ లైన్లో సర్ప్రైజ్ ఉండాలి. ఈ 3 ఉంటే హైకు లుక్స్ వెరీ రిచ్. అదొకటి ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఇక తర్వాత దృశ్యాలు ఉంటాయి, సీనరీస్ ఉంటాయి హైకోలో. ఒక్కోసారి ఫస్ట్ సెకండ్ లైన్స్లో 2 సీనరీస్ ఉండొచ్చు, సడన్గా థర్డ్ లైన్లో సర్ప్రైజ్ ఉండొచ్చు. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సీనరీ ఫస్ట్ లైన్లోనే ఉండొచ్చు, తర్వాత యాక్షన్ ఉండొచ్చు సెకండ్ లైన్లో, తర్వాత సర్ప్రైజ్ ఉండొచ్చు. ఒక్కోసారి 2 దృశ్యాలు ఉండొచ్చు, ఇంకొకటి కొంచెం ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి అంశం చివరి లైన్లో ఒక మెరుపులాగా ఉండొచ్చు. ఇక్కడ మెరుపులాగా ఉండటం దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మినీ కవిత్వంలో కూడా అదే ఉంటుంది మనకి. 2 పాదాలు రాసిన తర్వాత 3వ లైన్లోనూ 4వ లైన్లోనూ ఒక చక్మని ఒక మెరుపు లాంటి ఒక చమత్కారం ప్రొజెక్ట్ అవుతుంది. అది మినీ కవిత్వం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. సో అది అందుకే ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మనం హైకు రాసాము అనుకున్నది కాస్త మినీ కవిత అవుతుంది. అది చాలా వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి అసలు మెయిన్ ఏంటి ఫిలాసఫీ ఆఫ్ హైకు, వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ హైకు అంటే ఇక్కడ జెన్ ఫిలాసఫీ అని చెప్పట్లేదండి. సరే, వాళ్ళ ఐడియాలజీస్లోంచి జెన్ ఫిలాసఫీలోంచి వాళ్ళ జపనీస్ దగ్గర రాసుకున్నటువంటి హైకూలలో ఒక జెన్ ఫిలాసఫీ అనేది ఫోకస్ అవ్వటం ఓకే. ఇవాళ టైమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఎ లాట్. మన హొరైజన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ కానీ, హొరైజన్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ కానీ, మన చుట్టూ ఉన్న ప్రపంచం కానీ మారిన క్రమంలో కొత్త కొత్త యాంగిల్స్లో మనం ఈ ప్రపంచాన్ని దర్శించడం జరుగుతుంది. కవి అట్లాంటి యాంగిల్స్ని కొత్త కొత్త షేడ్స్, న్యూ షేడ్స్ని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదొక విషయం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హైకూలో రైటర్ షుడ్ గివ్ ఎ స్పేస్ టు ది రీడర్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హైకూలో మనం పాఠకుడికి కొంత స్పేస్ ఇవ్వాలి. దేనికి? పాఠకుడి ఊహకు స్పేస్ ఇవ్వాలి. హైకు చదవగానే పాఠకుడు బియాండ్ దట్ పిక్చర్ ఈ హ్యాస్ టు విజిట్ అ డిఫరెంట్ వరల్డ్. సో ఈ షుడ్ ఫీల్, అంటే అతనికి డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ కనపడాలి. హైకులో మల్టిట్యూడ్ ఆఫ్ పర్సెప్షన్స్ కనపడాలి. మల్టిట్యూడ్ ఆఫ్ పర్సెప్షన్స్. అందుకని ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే హైకు మీట్స్ మనకు వరల్డ్ లెవెల్లో ఉన్న హైకు ఫ్రెండ్స్ మధ్య, హైకు పోయిట్స్ మధ్యలో వాళ్ళు చిన్నగా ఇట్లా చిన్న చిన్న గ్యాదరింగ్స్, హైకు గ్యాదరింగ్స్ చేసుకొని ప్రకృతిలో ప్రశాంతంగా ఒక ప్రకృతిలో కూర్చుని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక చిన్న టీ పార్టీనో కాఫీ పార్టీనో అట్లా అరేంజ్ చేసుకుని అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి నేచర్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్లోంచి వాళ్ళు చూసిన దృశ్యాల్లోంచి, ల్యాండ్స్కేప్స్ నుంచి కానీ, సీనరీస్ నుంచి కానీ, ప్రకృతి నుంచి వాళ్ళు ఎట్లా చూశారు అక్కడున్న ప్రకృతిని అని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఎవరికి వాళ్ళు హైకులు రాస్తారండి. రాసి వాళ్ళంతా ఒక చోట కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క హైకు, తాము రాసినటువంటి హైకు, ఒక దృశ్యాన్ని చూసి ఒక కవి ఎట్లా రాశాడు, అదే దృశ్యాన్ని చూసి ఇంకొక కవి ఎట్లా రాశాడు, ఇట్లా హైకులు రాసుకుని వాళ్ళు చదివి వినిపించుకొని ఆ ఒక కవి హైకు పోయిట్ రాసినటువంటి హైకుని మిగతా 4 డిస్క్రైబ్ చేస్తారు వాళ్ళ పర్సెప్షన్స్లోంచి. సేమ్ హైకునే, కానీ ద హైకు విల్ హ్యావ్ డిఫరెంట్, అంటే మల్టిట్యూడ్ ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఎవరి విజన్లోంచి, ఎవరి
పర్సెప్షన్లోంచి, ఎవరి దృక్పథంలోంచి వాళ్ళు ఆ హైకూను దర్శించడం జరుగుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిక్. అందుకనే మనకు చూడండి, హైకూలో మనం ఒక 4 హైకూలో కవి రాశాడంటే ఆ 4ట్లో ఒకటిని మనల్ని ఆకర్షిస్తుంది. మనల్ని ఆకర్షించిన హైకు ఇంకొక కవిని ఆకర్షించకపోవచ్చు. అట్లా ఇంకొక కవిని ఆకర్షించినటువంటి హైకు మరో కవిని ఆకర్షించకపోవచ్చు. ఈ ఇద్దరు కవులు ఆకర్షించింది ఇంకో థర్డ్ కవి దాన్ని బాగా హైలీ ప్రైజ్ చేయొచ్చు. ఆయన ఎంత అద్భుతంగా ఉంది ఈ హైకు. ఇట్లాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. ఇది హైకుకు ఉన్నటువంటి గొప్పతనం. ఫోటో అన్నప్పుడు మీకు అందుకే నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా మీకు నేను చెప్తాను. ఫోటో అన్నప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఒక సినర్జీ ఉండాలి ఫోటోకి హైకోకి మధ్యలో. కానీ ఫోటోను ఉన్నట్టుగా డిస్క్రైబ్ చేయటము, లేకపోతే ఫోటోలో ఉన్నటువంటి అంశానికి ఒక 2 వర్ణనలు, కంపారిజన్స్, ఒక సిమిలీను ఒక మెటఫర్ వేసేసి చెప్పడము కాదండి. హైకు షుడ్ బి సో సింపుల్. ఇట్ షుడ్ బి వెరీ వెరీ సింపుల్. చాలా సింపుల్ టోన్ ఆఫ్ వాయిస్లో ఉండాలి. చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి మనం. అట్లా అని చెప్పేసి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్, అంటే నాట్ టూ ఫార్, నాట్ టూ క్లోజ్. పిక్చర్కి మరీ దూరం జరిగిపోవద్దు. అట్లాంటి పిక్చర్కి మరీ దగ్గరగా వచ్చి పిక్చర్లో ఉన్న అంశాలని డిస్క్రైబ్ చేస్తే అది హైకు కాదు. పిక్చర్ని బేస్ చేసుకొని, ఇచ్చిన ఫోటోని బేస్ చేసుకొని, దాని నుంచి ఒక కొత్త ఊహను, ఒక కొత్త భావనాత్మక ప్రపంచాన్ని, ఒక కొత్త న్యూ థాట్ అది ప్రొడ్యూస్ చేసుకునేటువంటి ఛాన్స్, ఒక స్పేస్. అంటే వీ షుడ్ మేక్ ది రీడర్ థింక్ మోర్ అండ్ మోర్. అంటే బియాండ్ దట్ పిక్చర్ సంథింగ్ ఈజ్ దేర్ అనుకునేటట్టుగా ఒక కొత్త ప్రపంచాన్ని హైకు చదువుతున్న పాఠకుడికి మనం కల్పించాలి. అది మనం రాసినటువంటి ఆ వర్డ్స్, ఆ సింప్లిసిటీ, మనం ఎన్నుకున్నటువంటి ఆ 3 వాక్యాలు, ఆ 3 పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఆ ఇచ్చిన పిక్చర్లోంచి పాఠకుడికి ఒక కొత్త ప్రపంచం కనబడాలి. ఆ పని చేయాలండి హైకు. అంతేగాని అన్నీ నువ్వే ఇచ్చేసేసి క్లూస్ అక్కడ చదువుకోగానే A to Z ఎవ్రీథింగ్ అర్థమైపోయి ఆ పాఠకుడు అక్కడే ఆ సీనరీ దగ్గరే ఆగిపోకూడదు, ఆ ఫోటో దగ్గరే ఆగిపోకూడదు. ఆ ఫోటో దగ్గర ఆగిపోతే అది హైకు కాదు. దట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కంప్లీట్లీ. హైకు పోయిట్ ఈజ్ నాట్, దట్ డజంట్ మీన్ ఈ సక్సెస్ఫుల్. ఈ ఈజ్ నాట్ అట్ ఆల్ సక్సెస్ఫుల్. అంటే వెన్ యూ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ అ న్యూ వరల్డ్, అంటే నువ్వు రాసినటువంటి ఆ 3 పాదాలు చదవగానే ఒక కొత్త ప్రపంచం ఆవిష్కరించబడాలి పాఠకుడి కళ్ళ ముందు. అంటే ఈవెన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ హిస్ ఐ, అతని మనోనేత్రంలో ఒక కొత్త ప్రపంచానికి కవి ఒక దారి వేసి చూపించాలి. ఆ దారిలో పాఠకుడు ఎంత దూరం నడుస్తాడు అనేది అతని ఊహా ప్రపంచాన్ని, అతని ఉత్సాహాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి పర్స్పెక్టివ్లోంచి అతను ఎంత దూరం ప్రయాణం చేస్తే అన్ని లోతులు, అన్ని కొత్త ప్రపంచాలు, అన్ని కొత్త ఊహలు కనబడతాయి పాఠకుడికి. అందుకని ఇక్కడ హైకును అర్థం చేసుకోవటంలో రీడర్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హాఫ్ ఆఫ్ ది జాబ్ ఈజ్ రైటర్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది జాబ్ ఈజ్ ఈవెన్ రీడర్స్. ఇక్కడ ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే అంతా నేనే చెప్పేసేయాలి, అంతా నేనే ఇట్లా చెప్తే పూర్తిగా పాఠకుడు అందుకుంటాడా లేదా, లేకపోతే రీడర్ అందుకుంటాడా లేడా అనే ఉత్సాహంలో వచ్చి కొంతమంది హైకు పోయిట్స్ అంతా చెప్పేస్తారు క్లియర్గా, వెరీ క్లియర్గా ఉంటుంది. ఇంకా దెర్ విల్ బి నో స్పేస్ అట్ ఆల్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. ఎనీ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ దెర్ విల్ బి నో స్పేస్ అట్ ఆల్. ఇది ఉండకూడదండి. స్పేస్ పాఠకుడికి మనం ఇవ్వాలి, ఇంటర్ప్రిటేషన్కి దారి ఇవ్వాలి. మీ కవిత, మీ హైకు అది కావాలి. మరి ఎట్లా? ఇట్లాంటి వాటికి ఫోటో హైకూస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో టు నో అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. యువర్స్ చిత్తలూరి. నమస్కారం. నేను నా ప్రీవియస్ వీడియోలో ఫోటో హైకు మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలోంచి, అంటే ఫోటో హైకు అంటే ఏమిటి, అవన్నీ
కొంత మీకు చెప్పాను. ఫోటోకి మనం రాసిన హైకూకి మధ్యలో ఒక సినర్జీ ఉండాలి, ఒక కనెక్షన్ ఉండాలి. అట్లా అని చెప్పేసి ఫోటో హైకు ఈజ్ నాట్ జస్ట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోటో. అది బియాండ్ దట్ ఫోటో ఒక కొత్త ప్రపంచాన్ని మన హైకు చదువుతున్నటువంటి రీడర్కి చూపించగలగాలి అనే కాన్సెప్ట్లోంచి నేను మాట్లాడుతూ వచ్చాను. కొన్ని మనం ఎగ్జాంపుల్స్, కొందరు ఫారినర్స్ రాసినటువంటి ఫోటో హైకోస్ మీద రాసినటువంటి ఎగ్జాంపుల్స్ నాకు చాలా అద్భుతం అనిపించాయి. వాటిలోంచి నేనంటే ఇప్పుడు ఐ కాంట్ షో దట్ ఫోటో, కానీ ఐ కెన్ డిస్క్రైబ్. నేను డిస్క్రైబ్ చేసినప్పుడు ఆ ఫోటో కూడా మీకు ముందు కనబడుతుంది. ఇట్స్ నో ప్రాబ్లం ఎట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫేమస్ జపాన్ పోయిట్ మిచియో నకహారా, one of his interviews and along with others haiku poetess, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని పిక్చర్స్ తీసుకుని ఆ పిక్చర్స్లో ఉన్నటువంటి ఫోటో హైకుస్ గురించి డిస్కషన్స్లో చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు మనకి. దానికి ఒక ఇంటర్వ్యూయర్ కూడా ఒక పిక్చర్ ఇచ్చేసేసి, ఈ పిక్చర్ మీద అయితే మీరు నఖారా గారు మీరు ఎట్లాంటి హైకు రాస్తారు, ఇంకొక పోయిటస్ మీరు ఎట్లా రాస్తారు, ఎట్లా స్పందిస్తారు అనే కోణంలోంచి ఇట్లా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఏంటంటే ఒక విమానం ఉంటుంది. విమానం ఇట్లా పైకి ఆకాశంలో ఇట్లా పైకి ఎగురుతున్నట్టుగా ఉంటుంది. దాని పక్కన ఒక మేఘం ఉంటుంది. టోటల్ ద స్కై ఈజ్ ఇన్ బ్లూ కలర్ అండ్ ద క్లౌడ్ ఈజ్ ఇన్ వైట్ కలర్ అండ్ ద ఏరోప్లేన్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ ఫ్లయింగ్ ఇన్ టు ద స్కై. ఇది ఫోటో. దీనికి ఒక హైకు పోయిట్ రాసినటువంటి కవిత ఎట్లా ఉంటుందంటే ఇంగ్లీష్లో, స్టార్ట్ టు ఫ్లై పిక్చరింగ్ ఏ డ్రీమ్, హై ఇంటు ద స్కై. స్టార్ట్ టు ఫ్లై పిక్చరింగ్ ఏ డ్రీమ్, ఫ్లయింగ్ హై ఇంటు ద స్కై ఆర్ హై ఇంటు ద స్కై. అంటే ఫస్ట్ లైన్ ఏమో స్టార్ట్ టు ఫ్లై, సెకండ్ లైన్ పిక్చరింగ్ ఏ డ్రీమ్, హై ఇంటు ద స్కై అనేది థర్డ్ లైన్. ఇది హైకు. అక్కడ నకారా గారు ఏం చెప్తారంటే ఇది దిస్ ఈజ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ ఫోటో, ఇట్ షోంట్ బీ లైక్ దట్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఏరోప్లేన్ ఉంది, అది దట్ ఈజ్ స్టార్ట్ టు ఫ్లై అంటే యాజ్ ఇట్ ఈస్ అబౌట్ టు ఫ్లై ఇన్ టు ద స్కై లైక్ దిస్ ద పిక్చర్, అది ఎగరటానికి సిద్ధంగా ఉంది. పిక్చరింగ్ ఏ డ్రీమ్ అంటే ఒక కళను, ఏం కళ అది, హై ఇన్ టు ద స్కై. ఒక కళను మనం అనుకుంటున్నట్టు ఒక కళను, ఆ కళకు ఒక చిత్రాన్ని ఇస్తూ ఒక రూపాన్ని ఇస్తూ అది హై ఇన్ టు ద స్కై ఆకాశంలోకి ఎగురుతుంది, ఎగరటానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం. అది పిక్చర్లో ఆల్రెడీ ఇట్ ఈజ్ దేర్. హౌ కెన్ ఇట్ బి ఏ హైకు? ఇట్ ఈజ్ మియర్లీ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోటో, అంతే. మరి దీన్ని ఎట్లా చెప్పినప్పుడు ఇది ఫోటో హైకు అవుతుంది, ఇంకెట్లా చెప్పినప్పుడు అని అతన్ని అడిగినప్పుడు అతను అంటాడు, ఇంకొక పోయిటరీ కనపడుతుంది నాకు అక్కడ. ఇంకొక హైకు పోయిట్ రాసినటువంటి అదే పిక్చర్ మీద ఇంకొక హైకు పోయిట్ రాసినటువంటి ఒక హైకు కనపడుతుంది. అదేమిటంటే, ద డెఫనింగ్ నాయిస్ ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్ అండ్ స్క్వీజ్డ్ హర్ హ్యాండ్. వండర్ఫుల్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫస్ట్ లైన్లో ద డెఫనింగ్ నాయిస్, సెకండ్ లైన్ ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్, థర్డ్ లైన్ అండ్ స్క్వీజ్డ్ హర్ హ్యాండ్. మనం దీన్ని కొంచెం తెలుగులో అంటే అంత పర్ఫెక్ట్గా అని కాదు, కానీ తెలుగులో చెప్పుకున్నప్పుడు ద డెఫనింగ్ నాయిస్ అంటే చెవులు చిల్లులు పడే శబ్దం. ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని నటిస్తూ, అండ్ స్క్వీజ్డ్ హర్ హ్యాండ్, నేను ఆమె చేయిని పట్టుకున్నాను. చెవులు చిల్లులు పడే శబ్దం, ఆశ్చర్యాన్ని నటిస్తూ, నేను ఆమె చేతిని పట్టుకున్నాను. ఇది తెలుగులో అనుకోవచ్చు, అంటే ఇన్ మై థాట్ ఆఫ్ ట్రాన్స్లేషన్.
ఓకే, రాబర్ట్ ఫ్రాస్ట్ అంటాడు సంథింగ్ విచ్ ఈజ్ లాస్ట్, ద పోయిటరీ ఈజ్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటాడు. ద పోయిటరీ ఈజ్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. ఈ ప్రమాదం కూడా ఉంటుంది. ట్రాన్స్లేట్ చేసినప్పుడు అసలు ట్రాన్స్లేషన్లోనే అసలు పోయిటరీ మిస్ అవుతుందంట. రాబర్ట్ ఫ్రాస్ట్ అంటారు, అమెరికన్ పోయిట్. కాబట్టి ట్రాన్స్లేషన్ చాలా ప్రమాదంగా ఉంటుంది. అంటే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే అంటే ఆ థాట్ ప్రాసెస్, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఆ టోన్ ఆఫ్ వాయిస్, ఆ కవితలో ఉన్న మూలము, ఆ వాతావరణం, అవన్నిటిలోకి మనం సింక్ అయిపోతే కానీ కష్టం. ఇంకో లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే అందులో ఉన్న పోయిటరీ అంటే సోల్, ద హార్ట్ మిస్ అయిపోతుంది. సరే, ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ ఏముంది? ద డెఫనింగ్ నాయిస్. ఇయర్ ద ఫస్ట్ సెంటెన్స్, ద డెఫనింగ్ నాయిస్, చెవులు చిల్లులు పడే శబ్దం అనగానే మనకి మన మైండ్లో ఏం కనబడుతుంది? విమానం కనబడుతుంది, ఏరోప్లేన్ కనబడుతుంది. ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్ అంటాడు సెకండ్ లైన్లో. ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్. ఐ ప్రిటెండ్ అనే వర్డ్, ఐ లైక్ దట్ వర్డ్ ద మోస్ట్. ఇక్కడ ప్రిటెండ్ అనే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక చమత్కారం, అసలు పోయిటరీ అక్కడ ఉంది. ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్ అంటాడు. ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నాడు. చూడండి అక్కడ ఎంత ఉందో. ఏం చేశాడంటే అతను, అండ్ స్క్వీజ్డ్ హర్ హ్యాండ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక పిక్చర్, ఇక్కడ మనమే విమానము, ఆకాశంలో ఒక విమానము పైకి ఎగురుతూ ఉన్నట్టుగా ఉంది, పక్కన మేఘం ఉంది. కానీ ఇక్కడ ద డెఫనింగ్ నాయిస్ అనేటువంటి ఒక సెంటెన్స్ ఫస్ట్ పాదం ద్వారా ఈ పిక్చర్ హ్యాస్ బీన్ రిప్రజెంటెడ్ లైక్ ఎనీథింగ్. అంటే అది ఈ పిక్చర్లో ఉన్న విమానాన్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. మిగతాదంతా సపరేట్ సీన్, కంప్లీట్లీ ఇట్ ఈస్ బియాండ్ దిస్ పిక్చర్. ఈ బియాండ్ దిస్ పిక్చర్ వాట్ డూ యూ గెట్ ఇన్ అవర్ మైండ్? మన మైండ్లో ఏం కనపడుతుంది? ఒకరిద్దరున్న, ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ లేకపోతే ఒక లేడీ ఉన్న ఒక జంట, ఇద్దరు పక్కన ఎక్కడ ఉన్నారు. వాళ్ళున్న ఆకాశం పైన విమానం వెళ్తూ ఉంది. విమానం శబ్దానికి అతను, ఆ జంట్ లేకపోతే ఆ బాయ్ ఫ్రెండ్, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను విమానం ఎగురుతూ ఉన్నప్పుడు గాలి పెద్ద శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దానికి వెంటనే ఎవరికైనా కొంచెం సడన్గా భయం అనిపించిందో లేదో కదా, ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్ అన్నాడు. ఆశ్చర్యంగా ఏంటింది శబ్దం అని ఇట్లా తలెత్తి ఆకాశం చూస్తూ ఈ నెపంతో, అందుకే ఆయన ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్ అన్నాడు. ఈ నెపంతో పక్కనే ఉన్నటువంటి ఆ గర్ల్ ఫ్రెండ్ యొక్క చేయి స్క్వీజ్ చేశాడు, ఇట్లా పట్టుకున్నాడు. అంటే మేబీ దే ఆర్ లవర్స్, బట్ విత్ దిస్ ఇంటెన్షన్ ఈ వాంటెడ్ టు టచ్ హర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దిస్ హెవీ నాయిస్ ఆఫ్ ఏరోప్లేన్. ఈ ఊహ అంతా కూడా బియాండ్ ది పిక్చర్. బట్ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రిలేటెడ్, కనెక్టెడ్ టు దిస్ పిక్చర్ అంటే ఓన్లీ ద డెఫనింగ్ నాయిస్. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో మీకు చూడండి, ఏ పిక్చర్ కెన్ ఎక్స్ప్లోర్, కెన్ ఫోకస్, కెన్ షోకేస్ అన్ని అంశాలు ఆ పిక్చర్లో ఉంటాయి. కానీ ఆ పిక్చర్ చూపించని ఒక 2-3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ద పిక్చర్, ద ఫోటోగ్రాఫ్ కెనాట్ డిఫైన్, కెనాట్ షో ద టేస్ట్, ద స్మెల్ అండ్ సౌండ్. ఈ 3 అంశాలని ఫోటో మనకు చూపించలేదు. వీటిని చూపించడానికి ప్రయత్నం చేసిన వాడే హైకు కవి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. పిక్చర్లో ఎవ్రీ వన్ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్, వీ కెన్ సీ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ పిక్చర్. కానీ చూడని అంశాలు ఏముంటాయి? పిక్చర్ కెనాట్ షోకేస్, సౌండ్ను పిక్చర్ మనకు షోకేస్ చేయలేదు, చూపించలేదు. టేస్ట్ను చూపించలేదు, స్మెల్ను చూపించలేదు. ఈ 3 అంశాలని హైకు పోయిట్ పట్టుకొని వాటిని ఎలివేట్ చేయాలి, వాటిని డ్రమటైజ్ చేసి, వాటిని అంటే ఈ షుడ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ది మైండ్ ఆఫ్ ద రీడర్ హూ రీడ్స్ దట్ పర్టికులర్ హైకు. ఈ కవితలో అది జరిగింది. ద డెఫనింగ్ నాయిస్, ఐ ప్రిటెండ్ సర్ప్రైజ్ అండ్ స్క్వీజ్డ్ హర్ హ్యాండ్ అని ఎంత అద్భుతంగా రాశాడు ఫారిన్ హైకు పోయిట్. అంటే డెఫనింగ్ నాయిస్ కన్వేస్ హియర్ ద సౌండ్ ఇన్ దిస్ పిక్చర్. అది పట్టుకున్నాడు ఇక్కడ హైకు పోయిట్. ఆ సౌండ్, ఆ ధ్వనిని పట్టుకున్నాడు. చూడండి, నేను ఇందాక అన్నట్టు సౌండ్, టేస్ట్
సౌండ్, టేస్ట్, స్మెల్, ఈ మూడింటిని పిక్చర్ చూపించలేదు మనకి, మిగతా అని చూస్తాం. ఇక్కడ సౌండ్ హ్యాస్ బీన్ ఫోకస్డ్ ఏ లాట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పని ఇక్కడ హైకు పోయిట్ చేయగలిగాడు. సౌండ్ను చూపించాడు మనకి, సౌండ్ను మనం ఫీల్ అయ్యేలా చేసాడు. అందుకే ఇది గొప్ప పోయమైంది, ఇది గొప్ప హైకు పోయమైంది. తర్వాత దట్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ టు ది ఏరోప్లేన్ ఇన్ దిస్ పిక్చర్. అంటే ఇట్ ఈస్ నాట్ టూ ఫార్, నాట్ టూ క్లోజ్ అనే ప్రిన్సిపల్ 100% యాప్ట్గా ఇక్కడ ఫాలోడ్. అందుకని ఇది గొప్ప హైకుగా నిలబడిపోయింది. అందుకే ఇక్కడ నక్కో రైట్స్ వండర్ఫుల్ పోయం అంటాడు. ఈ ఇమాజినేషన్ అంతా చూడండి, అంటే ఎంత స్పేస్ ఇచ్చింది ఈ పోయం మనకి, రీడర్కి. ఇట్ హాస్ గివెన్ వండర్ఫుల్ స్పేస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. అంటే మల్టిట్యూడ్ ఆఫ్ పర్సెప్షన్స్లోంచి ఒక కొత్త ప్రపంచాన్ని మన కళ్ళ ముందు, అంటే ఒక విమానం బొమ్మ, ఒక మేఘము ఉన్నటువంటి ఒక నీలిరంగులోని ఒక ఆకాశం బొమ్మలోంచి he has created his new world and which he had showed to us. ఆయన క్రియేట్ చేసిన ఒక ప్రపంచాన్ని మనకు చూపించాడు. ఒక బాయ్ అండ్ జంట అక్కడ ఉండడం, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండటం. బాయ్ ఫ్రెండ్ ఆ విమాన శబ్దం వినగానే సడన్గా ఆ శబ్దానికి జస్ట్ ఈ ప్రిటెండెడ్ సర్ప్రైజ్, ఆశ్చర్యపోతున్న నటిస్తూ, యాక్చువల్లీ he wanted to show his love, touching his girlfriend there on the pretext of that ఏరోప్లేన్ సౌండ్. అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కన్వే చేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఫోటో హైకు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకొక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ వీటికి నాకు ఐఎమ్ సంవాట్ వీక్ ఇన్ మేకింగ్ పీపీటీస్ అంటారు. పీపీటీస్ అరేంజ్ చేయగలిగితే వీటికి పిక్చర్స్ని మనం చూపిస్తూ చెప్పుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా మన దాంట్లో ఈ ఐటీ దీని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి అరేంజ్ చేసినప్పుడు మనం హైకు మాట్లాడుకోవటం కోసం కొన్ని జూమ్ మీటింగ్స్ కానీ మన గ్యాదరింగ్స్లో మనం మాట్లాడుకోవటం కానీ స్టార్ట్ చేస్తే ఇట్లాంటి విషయాలు చాలా మాట్లాడుకోవచ్చు. మై టోటల్ ఇంటెన్షన్ ఈస్ వీ షుడ్ రైట్ వండర్ఫుల్ హైకూస్, ఫోటో హైకూస్, స్టాండర్డైజ్డ్ హైకూస్, డీప్ ఫిలసాఫికల్ హైకూస్ రాయాలని నా ఉద్దేశం. అట్లా నాకు తెలిసింది మీతో జస్ట్ ఐఎమ్ షేరింగ్, దట్స్ ఆల్. అంటే నాకే అన్నీ తెలుసని కాదు కానీ జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ యూ ఆల్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకొక చోట ఒక పిక్చర్ ఇస్తారండి, అది ఒక బాబ్డ్ వైర్ ఉంటుంది. అంటే మనకు ముళ్ళ కంచె అంటారు కదా, ఆ ముళ్ళ కంచె ఉంటుంది. ఆ ముళ్ళ కంచె మధ్యలో ఇట్లా ముళ్ళు ఉంటాయిగా, ఐరన్ తీగ ముళ్ళేసి ఇట్లా ముళ్ళులాగా ఉంటాయి. ఆ రెండు తీగలు కనబడుతూ ఉంటాయి. ఆ తీగల మధ్యలో చిన్న సాలిడ్ కోప్ వెబ్ అంటే ఉంటుంది కదా, ఆ కోప్ వెబ్ అల్లుతుంది అది. దానిపైన ఆ ముళ్ళ తీగ మీద, ఐరన్ ముళ్ళ తీగ మీద ఒక లేడీ బగ్ ఉంటుందండి. లేడీ బగ్ అనేది ఒక పురుగు. అది గాలిలో కూడా ఎగరగలదు. దాని రెక్కలు ఎర్రగా ఉంటాయి, దాని ఇంత లావుగా ఉంటుంది, అది ఎర్రగా ఉంటాయి, దానిపైన బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. లేడీ బగ్. ఆ లేడీ బగ్గు ఆ ముళ్ళకంచె మీద వాలి ఉంటుంది. ముళ్ళకంచె అంటే ఐరన్ వైర్ ఉంటుంది కదా, ఇనుప వైర్తో అంటే బార్డర్లో మనకు దేశ సరిహద్దుల్లో ఆ కంచె, ముళ్ళకంచె లాంటిది ఉంటుంది కదా, వైర్ బ్యాడ్ వైర్. దాని మీద ఆ లేడీ బగ్ ఉంటుంది. దాని చుట్టూ కొంత సాలిడ్ అల్లిన గూడు లాంటిది ఉంటుంది. ఇది పిక్చర్ అండి. దీనికి ఒక ఫారిన్ హైకు, సారీ నాకు పేరు గుర్తులేదు కానీ ఎంత అద్భుతమైన హైకు రాస్తాడంటే, అంటే ఫోటో హైకు దానికి ఎట్లా రాశాడని చెప్పడం కోసం నా ఉద్దేశం. హైకు గోస్ ఆన్ లైక్ దిస్. వార్ న్యూస్, ఫస్ట్ సెంటెన్స్ వార్ న్యూస్. మదర్ knitting anew the sweater for her son. ఇది హైకు. ఫస్ట్ సెంటెన్స్లో వార్ న్యూస్, సెకండ్ సెంటెన్స్ మదర్ knitting anew the sweater, థర్డ్ సెంటెన్స్ ఫర్ హర్ సన్. ఇది ఒక 5,000 చిల్లర హైకూలు వస్తే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో సెలెక్ట్ అయిన హైకు ఇది, ఫోటో హైకు ఇది. చూడండి, దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి పాఠకులు, ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్.
ఇప్పుడు నన్ను అడిగితే నేను ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాను, మీరు అడిగితే మీరు ఇంకొక ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, ఇంకో హైకు కవి ఇంకొక ఇంటర్ప్రిటేషన్లో, ఇంకో రీడర్ ఇంకొక ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళిపోతారు. కానీ వెదర్ దట్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ గ్రేట్ ఆర్ నాట్, ఒక ఒక వన్ టైప్ ఆఫ్ గ్రేట్ ఫీల్, ఒక అద్భుతమైనటువంటి ఫీల్ ఈ హైకులో నేను చూశాను. వార్ న్యూస్, యుద్ధ వార్త, ఫస్ట్ సెంటెన్స్ ఒక సీన్ ఏకదమ్ క్రియేట్ చేసింది. యుద్ధం జరుగుతుందో, అయిపోయిందో, మొదలవబోతుందో, ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్సే. ఇవన్నీ ఊహలకు తలుపులు తెరిచాడు ఆయన. ఎస్ ఓపెన్డ్ ఎ బిగ్ డోర్ ఫర్ ఎ రీడర్ ఫర్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఇది మనం గమనించాలి. వార్ న్యూస్ అనేటువంటి అంత ఏకదమ్ కొత్త ప్రపంచం మనలోకి సింక్ అయిపోతుంది. సెకండ్ లైన్లో మదర్ నిట్టింగ్ అ న్యూ, నిట్టింగ్ అంటే అల్లటం, మదర్ తల్లి, నిట్టింగ్ అ న్యూ అంటే కొత్త, ద స్వెటర్, ఒక కొత్త స్వెటర్ అల్లుతూ ఉందట ఒక తల్లి. థర్డ్ సెంటెన్స్లో ఫర్ హర్ సన్, ఏకదమ్ ఒక లాట్ ఆఫ్ సర్ప్రైజ్. ఎన్ని ఊహలు వస్తున్నాయండి మనకి హైకు చదివిన తర్వాత మన మైండ్లోకి, చాలా ఊహలు వస్తున్నాయి. డిఫరెంట్ షేడ్స్లో మనం ఇంటర్ప్రిటేషన్స్ చేసుకోవచ్చు దీంట్లో. మరి ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ పోయం అన్నప్పుడు చూడండి, లేడీ బగ్ అనేది ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ అ పాజిటివ్ ఐడియా. లేడీ బగ్ అనేటువంటి ఆ బగ్, ఆ వామ్, ఇన్సెక్ట్ ఏదైతే ఉందో అది ఒక శుభసూచకానికి సింబల్గా వాడతారు. అదొకటి మనం తెలుసుకోవాలి. దాని పక్కనే ఒక సాలిడ్ కోబ్వేబ్ ఉంది, అది అంటే అల్లుతున్నట్టుగా. అంటే ఈ అల్లటం అనేది హస్ బీన్ అప్లైడ్ టు మదర్ ఇన్ ది సైకో. మదర్ కూడా ఒక స్వెటర్ అల్లటం అనే దాంట్లో. మిత్రులారా నమస్తే. అంటే ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ఫర్ ఎర్లియర్ వీడియో. మనం ఎక్కడ దాకా వచ్చామంటే ఫోటో హైకు గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అదే చెప్పాను కదా, ఒక పిక్చర్, ఒక ప్యాప్డ్ వైర్ ఉంటుంది, తర్వాత దానిపైన చిన్న కోబ్వేబ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి దానిపైన ఒక లేడీ బగ్ ఉంటుంది. అంటే అది పాజిటివ్ విజన్కి అది ఒక సింబల్ అన్నమాట. దాని మీద ఒక పోయిట అద్భుతమైనటువంటి హైకు రాస్తాడని చెప్పాను కదా. అదేమిటి అంటే వార్ న్యూస్, మదర్ నిట్టింగ్ అ న్యూ ద స్వెటర్ ఫర్ హర్ సన్. ఎంత గొప్ప ఇమేజరీస్, ఎంత గొప్ప ఊహాత్మక ప్రపంచం మనకి ఇక్కడ తెరుచుకుంటుంది అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఎందుకు ఇది గొప్ప హైకు అయిందంటే ఇన్ వాట్ వే దట్ ఈజ్ అంటే ఒక అద్భుతమైన ఒక వండర్ఫుల్ సినర్జీ ఉంది ఇక్కడ. దేనికి? ఫోటోకి ప్లస్ కవి రాసినటువంటి హైకు పోయిట్ రాసినటువంటి హైకుకి మధ్యలో ఒక సినర్జీ, గొప్ప సినర్జీ. ఎట్లా రిలేట్ అయింది ఇది? నిజానికి అందుకే చెప్పాను నేను ముందు, అంటే పోయిటరీ ఫోటో హైకు ఈజ్ నాట్ జస్ట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోటో అన్నాను. ఇది డిస్క్రిప్షన్ కాదు, దాన్ని బేస్ చేసుకుని ఒక కొత్త ప్రపంచాన్ని మనకి చూపించాడు. వార్ న్యూస్ అంటే యుద్ధ వార్త. ఫస్ట్ సెంటెన్స్లో యుద్ధ వార్త అనగానే యుద్ధం జరగబోతుందా, అయిపోయిందా, అంటే ఒక యుద్ధ వాతావరణంలో ఎవరో ఒక యుద్ధం జరుగుతుంది, అది ఏదైనా కావచ్చు. ఆ సీనరీని మనకి ప్రజెంట్ చేశాడు ఫస్ట్ సెంటెన్స్ ద్వారా. సెకండ్ సెంటెన్స్లో యాక్షన్ హస్ బీన్ డెపిక్టెడ్, అంటే యాక్షన్ అనేది మనకు ప్రొజెక్ట్ అయింది. మదర్ నిట్టింగ్ అంటే అల్లటం, మదర్ నిట్టింగ్ అ న్యూ అంటే చాలా కొత్త ద స్వెటర్, ఒక స్వెటర్, తల్లి ఒక స్వెటర్ అల్లుతుంది. థర్డ్ సెంటెన్స్లో ఫర్ హర్ సన్ అంటే తల్లి తన కొడుకు కోసం ఒక కొత్త స్వెటరు అల్లుతుంది. సందర్భం ఏమిటి? వార్ న్యూస్. అంటే విత్ దిస్ హైకు పోయట్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ స్పేస్ ఫర్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. దట్స్ వాట్ వీ షుడ్ రిమెంబర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ మేడ్ దిస్ పోయం ఏ వండర్ఫుల్ పోయం, హైకు పోయం, ఫోటో హైకు. ఓకే, సో ఇక్కడ టూ షేడ్స్ ఆర్ ఇంకా మోర్ దాన్ 2 షేడ్స్ ఆల్సో వీ కెన్ థింక్. ఎట్లా?
వార్ న్యూస్, యుద్ధం వార్త వచ్చింది అంటే యుద్ధం జరగబోతుంది అనుకున్నప్పుడు యుద్ధానికి బయలుదేరబోతున్నటువంటి కొడుక్కి, ఆ కొడుకు సోల్జర్ అయి ఉంటాడు, ఆ కొడుక్కి మరి యుద్ధం ఆ చలి ప్రదేశంలో, ఆ కోల్డ్ ఏరియాలోకి, బార్డర్లోకి కొడుకు యుద్ధానికి వెళుతున్నాడు కాబట్టి ఆ కొడుకు క్షేమం కోసం, తన యొక్క హెల్దీ దీనికోసం తల్లి యొక్క వామ్త్, ఇక్కడ తల్లి ప్రేమతోటి స్వెటర్ వెళుతుంది, కొత్త స్వెటర్ తయారు చేస్తుంది, సిద్ధం చేస్తుంది కొడుకు కోసం. ఎంత ఆర్ద్రత ఉందండి ఇక్కడ. అంటే ఒక కొడుకు కోసం తల్లి పడేటువంటి ఒక తపన, తల్లి యొక్క ప్రేమ చాలా అందంగా డెపిక్ట్ అయింది ఇక్కడ. అంటే ఫోకస్డ్, అది ఒక సన్నివేశం. యుద్ధం వార్త వచ్చింది, యుద్ధానికి పిలుపు వచ్చింది, కొడుకు సైనికుడై ఉంటాడు. ఆ సైనికుడైనటువంటి కొడుకు తల్లి తన ప్రేమతోటి కొడుక్కి స్వెటర్ వెళ్తుంది అతనికి ఇవ్వటానికి గిఫ్ట్గా. ఇది ఒక షేడ్. ఇంకొక షేడ్, ఆల్రెడీ కొడుకు యుద్ధానికి వెళ్ళి ఉంటాడు. అంతకుముందు యాజ్ యూజువల్గా ఈ తల్లి తన కొడుకు ప్రేమతో ఒక స్వెటర్ పంపించుంటుంది. సో యుద్ధం అయిపోవచ్చింది అంటే కొడుకు మళ్ళీ ఇంటికి బయలుదేరి వస్తాడు. కొడుకు ఇంటికి వచ్చి రాగానే ఆల్రెడీ తన అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి స్వెటర్ ఆ యుద్ధంలో పాల్గొనటం ద్వారా అది బాగా స్ట్రెయిన్ అయిపోయి, టార్న్ అయిపోయి, చిరిగిపోయి బాగా ఇదైపోయి ఉంటుంది. కొడుకు ఇంటికి రాగానే వాడికి వెచ్చగా చలి నుంచి ఒక వాంత్, ఒక వెచ్చదనాన్ని, తల్లి ప్రేమ లాంటి ఒక వెచ్చదనాన్ని ఇవ్వటం కోసం కొడుకు మీది ప్రేమతోటి ఒక స్వెటర్, కొత్త స్వెటర్ మళ్ళొకటి ఆ తల్లి అల్లుతూ ఉండవచ్చు. లేదంటే ఇంకొక థర్డ్ షేడ్లో కూడా ఒక పెయిన్ఫుల్ థింగ్, ఒక పెయిన్ఫుల్ అంటే గుండెకు బాధ కలిగించేటువంటి ఒక అంశం కూడా మనం ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ కవితలో, ఈ హైకులో. కొడుకు యుద్ధం జరుగుతూ ఉంది, వస్తాడో రాదో తెలియదు. ఒకవేళ వచ్చే లెక్క అయితే నా కొడుకు తప్పక వస్తాడు అనేటువంటి ఒక చిన్న నమ్మకంతో తల్లి తన కోసం కొత్త స్వెటర్ తయారు చేస్తూ ఉండవచ్చు. వస్తాడో లేదో తెలియదు, ఎందుకంటే ఇట్ ఈజ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ వార్. ఇఫ్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్, అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో సైనికుడిలా పాల్గొంటున్న తన కొడుకు తిరిగి వస్తాడో రాడో తెలియనటువంటి సందర్భంలో వస్తాడు అనే చిన్న ఆశతోటి, ఆ ఆశతోటి తల్లి తన ప్రేమనంతా ఒక చోట రాసిపోసి ఆ స్వెటర్ కుడుతుంది ఆశతోటి. అంటే కొడుకు రావాలి అనేటువంటి ఆశతోటి, వస్తాడు అనేటువంటి ఆత్మవిశ్వాసంతో తను స్వెటరు అల్లుతున్న సందర్భం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. చూసారా, దిస్ ఈజ్ వాట్ ఫోటో హైకు. ఇక్కడ హౌ ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ దిస్ హైకు, ద పిక్చర్. లేడీ బగ్ ఉంది, బార్బుడ్ వైర్ ఉంది. బార్బుడ్ వైర్ అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సంథింగ్, అ పెయిన్. బట్ లేడీ బగ్ ఈజ్ ఎ సింబల్ ఫర్ గుడ్నెస్, ఒక పాజిటివ్ థింగ్కి, అది ఒక మంచి జరగబోతుంది అనే దానికి అది సింబల్. యుద్ధం బార్డర్లో, సరిహద్దులో ఉన్నటువంటి ఆ బార్బుడ్ వైర్ ఏదైతే ఉందో అది స్పైక్స్ లాగా ఉన్నాయి దానికి, అది పెయిన్కి సంకేతం. బట్ ఇక్కడ కోబ్ వెబ్స్ అల్లటం అనేది, ఆ కోబ్ వెబ్స్ సాలిడ్ ఎట్లయితే అల్లుతుందో అట్లాగే ఈ తల్లి కూడా స్వెటర్ అల్లుతుంది. ఆ కోబ్ వెబ్స్లోంచి మనకి స్వెటర్ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి, ఆ దృశ్యం మనకు కనబడుతుంది. ఆ రకంగా అక్కడ కోబ్ వెబ్, ఈ స్వెటర్ అల్లటం అనే దానికి సింక్ అయిపోయింది. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ వండర్ఫుల్ సినర్జీ. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఫోటో అండ్ హైక్, ఇమేజ్ అండ్ హైక్. మీరు డైరెక్ట్గా చూస్తే లేడీ బగ్ గురించి చెప్పినా కానీ, బార్బుడ్ వైర్ గురించి చెప్పినా కానీ, లేకపోతే కోబ్ వెబ్ గురించి డైరెక్ట్ చెప్పినా కానీ అది డిస్క్రిప్షన్ అవుతుంది, ఫోటో డిస్క్రిప్షన్ అవుతుంది. కానీ ఇట్ కెన్ నెవర్ బి ఏ ఫోటో హైక్. ఈ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హైకు రాసేటువంటి, ఫోటో హైకు రాసేటువంటి కవులు ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్నాను, జపాన్లో ఏముంది, అందుకే అంటాను ఫుసుకో ఫుడో అని. అంటే నాట్ టూ ఫార్, యువర్ పోయం నాట్ టూ ఫార్ టు ది పిక్చర్, నాట్ సో క్లోజ్ టు ది పిక్చర్.
మరీ దగ్గరగా ఉండొద్దు, మరీ దూరంగా ఉండొద్దు. అది సింక్ అయిపోయి ఉండాలి. కానీ డిఫరెంట్ డోర్స్, అంటే ఒక 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 కొత్త ప్రపంచం యొక్క తలుపులు చదివిన పాఠకుడి మైండ్లో తెరుచుకోవాలి. ఇన్ ద మైండ్స్ ఆఫ్ యువర్ ఐ ఒక కొత్త ప్రపంచం కనబడాలి హైకు చదవగానే. అప్పుడు అది దెన్ దట్ పర్టికులర్ పోయిట్ హ్యాస్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఈజ్ హైకు రైటర్. ఇదండి, ఇట్లాంటివి మీరు గుర్తుపెట్టుకొని ఇక మీదట మనం రాయబోయేటువంటి ఫోటో హైకుస్లో ఇవన్నీ చూసుకోవాలి. ఫోటో హైకు అంటే ఫోటోకి మనం రాసిన హైకుకి సినర్జీ ఉండాలి, అంటే కాంబినేషన్ ఉండాలి. ఆ కాంబినేషన్ కూడా నాట్ టూ ఫార్, నాట్ టూ క్లోజ్, కరెక్ట్గా సింక్ అయిపోవాలి. ఒక కొత్త దృశ్యం ఆవిష్కరించబడాలి. అంటే ఇట్ హ్యాస్ టు గివ్ అ న్యూ వరల్డ్ ఆఫ్ థాట్. ఆ పిక్చర్ అక్కడ బియాండ్ దట్ పిక్చర్ ఒక కొత్త ప్రపంచాన్ని మన హైకు చదువుతున్న పాఠకుడు చూపించగలగాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ సక్సెస్ఫుల్ హైకు, సక్సెస్ఫుల్ ఫోటో హైకు. ఈ స్పష్టత మనందరికీ ఉండాలి, హైకు రాసేవాళ్ళకి ముఖ్యంగా. ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి పోటీల్లో మనం ఒకసారి చూసినట్లయితే ఇట్లా సింక్ అవని కవితలు చాలా కనబడుతున్నాయి. అంటే ఈ టెక్నికల్ టూల్స్ తెలియకపోవటం అంతే. తర్వాత హైకు అనగానే ఒక నేచర్ అనే భ్రమంలోకి వెళ్ళిపోవటం, ఒక సిమిలీనో ఒక మెటఫర్ వేస్తే చాలు అది హైకు కవిత్వం అయిపోతుంది అనేటువంటి భ్రమంలో ఉండిపోవటం. ఇది కాదండి. హైకు రిక్వైర్స్, హైకు వాంట్స్ ఆల్వేస్ అ సింప్లిసిటీ, అ సింపుల్ లాంగ్వేజ్, బట్ ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్. అందుకే ఒక్కొక్క హైకు ఒక్కొక్క డిఫరెంట్ పర్సెప్షన్లో ఒక్కొక్క కవి చూస్తాడు. అందుకే వాళ్ళు చాలా అద్భుతంగా, ఆ జపాన్ వాళ్ళు, అమెరికన్స్లో కూడా ఇప్పుడు హైకు పోయిట్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని ఆ హైకును దే డిఫైన్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే మల్టిట్యూడ్ ఆఫ్ పర్సెప్షన్స్లో వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ చిన్న అవకాశం నేను ఇలా తీసుకున్నందుకు చాలా సంతోషిస్తూ, మనం కూడా మన గ్రూప్ తరపున నాకు చిన్న అప్పీల్, మన మోహన్ రామ్ ప్రసాద్ గారు ప్రతి నెలకు ఒకసారి ఇట్లా హైకూస్ మీద మాట్లాడుకునేటువంటి ఒక అవకాశం కల్పించగలిగితే మనం ఎన్నో విషయాలు హైకూస్ విషయంలో మనం నేర్చుకోవచ్చు. తద్వారా ఇంకా మనం మన హైకు రచనని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా హైకు ఏమిటి, ఆ ఫోటో హైకు ఏమిటో మనం రాసి ఇంకా మనం షైన్ అవ్వటానికి, ఫ్లరిష్ అవ్వటానికి ఒక అద్భుతమైనటువంటి హైకూలు మన గ్రూపులో రాసి పోస్ట్ చేస్తూ మిగతా ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. రాస్తున్నారు కొంతమంది, ఒక 4-5 బాగా రాసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ టెక్నికల్ టూల్స్ ఎవరి పర్సెప్షన్ ఏమైనప్పటికీ కూడా, ఎవరి విజన్ ఆఫ్ థాట్ ఎవరిదైనప్పటికీ కూడా, ఎవరి ఫిలాసఫీ వాళ్ళదైనప్పటికీ కూడా, కనీసం మినిమం టెక్నికల్ టూల్స్ ఇప్పుడు నేను చెప్పినవి దయచేసి జస్ట్ ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్, అండ్ ఐ హోప్ యూ యాక్ట్ అకార్డింగ్లీ హియర్ ఆఫ్టర్, అండ్ వేర్ యూ కెన్ బ్రింగ్ wonderful photo haikus. Okay, this is what I would like to tell you, dear friends. So thank you one and all for giving me this wonderful opportunity, and thank you for having a great patience in watching my video about photo haiku. This is your Chittaluri. So please, if you like my video and discussion about photo haiku, please like and subscribe and share my YouTube channel Poetry Chart. Your Chittaluri. Yours Chittaluri. Please subscribe my YouTube channel Poetry Chart. Thank you one and all. Yours Chittaluri.